మీద ఇప్పటికే అమెరికన్ శాటిలైట్లు లేకపోతే ఇంటర్నేషనల్ ఏజెన్సీస్కి సంబంధించినటువంటి శాటిలైట్లు వాళ్ళందరూ కూడా ఇక్కడ నిఘా తీవ్రతరం చేశారు గత 4-5 సంవత్సరాలుగా. ఏ క్షణమైనా ఎప్పుడైనా సరే ఇక్కడ న్యూక్లియర్ పరీక్షలు నిర్వహించవచ్చు. అది అత్యాధునికమైన టెక్నాలజీతో కూడినటువంటి న్యూక్లియర్ పరీక్షలు నిర్వహించడానికి చైనా సమాయత్తమవుతున్నట్టుగా నిఘా వర్గాల సమాచారం ఉంది. దీన్ని బేస్ చేసుకునే ఈ లాప్నూర్ని బేస్ చేసుకుని కూడా ఇప్పుడు మనం ఈ యాక్టివిటీని ముమ్మరం చేసి ఉండవచ్చు అనేది కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. సరే, కేవలం లాప్నూర్ న్యూక్లియర్ రియాక్టర్స్కి సంబంధించి లేకపోతే న్యూక్లియర్ సీలోస్ని బేస్ చేసుకునే ఈ నిర్ణయం తీసుకుందా అంటే దానికి మించి కూడా ఇంకా అనేక కారణాలు కూడా ఉన్నాయి. సో భారత్ని ఒక రకంగా ఇబ్బంది పెట్టడానికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తే బంగ్లాదేశ్లో ఈ మధ్యలోనే మనం గమనిస్తే మొన్న మధ్యనే బంగ్లాదేశ్లో రెజీమ్ చేంజ్ జరిగింది. ఎట్ ద సేమ్ టైం నేపాల్లో రెజీమ్ చేంజ్ జరిగింది. అండ్ ఎట్ ద సేమ్ టైం లదాఖ్ లేలో కూడా ఈ మధ్య కాలంలో జెన్జీ ప్రొటెస్ట్లు జరిగాయి.